రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి అని మంత్రి నారాయణ తెలియజేశారు. భూమి ఇచ్చేందుకు గ్రామ సభల్లో మెజారిటీ ప్రజలు అంగీకరించారని, వారు కోరుకున్నట్టు మౌలిక సదుపాయాలు కల్పించే క్రమంలో తొలుత 2 లేన్ల రహదారులు నిర్మిస్తామన్నారు. అమరావతిలో నిర్మాణమవుతున్న ఐఏఎస్ జడ్జీల బంగ్లాను పరిశీలించారు మంత్రి నారాయణ. అధికారుల కోసం 4026 బంగ్లాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 12 టవర్లు, గ్రూప్ డి అధికారులకు 6 టవర్లు రెడీ అవుతున్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నామో దాన్ని 7వ తేదీ నుంచి, 7వ తేదీ మంచి రోజు అని మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. 3 కానీ 7 కానీ 7వ తేదీ మంచి రోజు, 7వ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్లో అధికారులు ఉన్నారు. 7వ తేదీ నుంచి స్టార్ట్. అంటే యాక్చువల్గా గ్రామ సభలు అధికారులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు. వాళ్ళలో మెజారిటీ యాక్సెప్ట్ చేశారు. నేను కూడా యాక్చువల్గా 2 గ్రామాలకు పోయాను మళ్ళాను. వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చిన్న చిన్నవి కొన్ని చెప్పారంటే, మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసి అడిగారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేట్ చేయొద్దని. దానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. అంటే 6 లైన్లు 9 లైన్లు అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 2 లైన్స్ యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్ వేస్తున్నట్టుగా 2 లైన్స్లో ఫస్ట్ పూర్తి చేసేస్తాం. అదైతే తర్వాత మిగతా యాక్షన్ చేసుకుంటా పోతామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దానికి రైతు సోదరులు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే కనీసం 2 లైన్లన్నా వచ్చేస్తే మేము బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయడానికి